Dear viewers, good evening to all of you. Today I would like to deal with continuation of modal auxiliaries and their main uses. Actually, auxiliary verbs have been trifurcated. Primary auxiliary, be form verb, do form verb, have form verbs. Next, modal auxiliaries, semi or marginal modal auxiliaries. Modal auxiliaries along with the semi modal I am dealing with. Of them, I am talking about will, would, shall, need, dare. Will, to denote, indicate futurity, like this. I will see you soon. Example. Will see you soon. After modal auxiliaries, we see V1 only. V1. We have to remember it. Next, willingness. I will help her. I am willing to help her. Next, promise. I will second the contestant. Spelling C-O-N-T-E-S-T-A-N-T. Not T-E-N-T. T-A-N-T. Contestant. Noun form this is. Second means support. Contender. Potidarudu. Next, would. Past of will, usually. But it can be used for present occasions also. Past habit, here, as a model, past habit. గతములో ఉన్న అలవాటు. When in service or while in service, I would travel a lot. సర్వీస్లో ఉన్నప్పుడు నేను చాలా ప్రయాణం చేసేవాడిని. నెక్స్ట్, పొలైట్ రిక్వెస్ట్. ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. వుడ్ యూ గివ్ మీ ఏ లిఫ్ట్? వుడ్ ఈజ్ యూజ్డ్. ఇమాజినరీ సిచ్యుయేషన్, ఊహలో. I would do MS if I had money. If I had money, I would do MS. నా దగ్గర డబ్బు ఉంటే నేను MS చేసేవాడిని. చేస్తాను. ఉంటే లేదు. నాకే రెక్కలుంటే ఆకాశంలో ఎగరతాను. If I had wings, I would fly in the sky. Like that. That is imaginary situation. Shall. Suggestion. Usually we say suggestion. I or we. Shall we enter the hall? Shall we enter the hospital? Shall we enter the ground? Like that. Shall. Suggestion. అడుగుతున్నాం వాళ్ళని, హాస్పిటల్లోకి ఎంటర్ కావచ్చా? అట్లా. నెక్స్ట్, ప్రామిస్ ఆర్ అష్యూరెన్స్. యూ షల్ సక్సీడ్. బాగా ప్రయత్నం చేయండి. యూ షల్ సక్సీడ్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ అని. Need. Semi-modal. I have told you about semi-modal. There are some semi-modals like have to, like that. Need. Semi-modal. Sometimes it is used as need. Ordinary verb. Sometimes
it is used modal. That type of verb is known as semi-modal. Here this as semi-modal necessity in negative or question forms. You need not worry. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీడ్ నాట్ నెగటివ్. నీడ్ ఐ టెల్ ఎనీథింగ్ మోర్? నేను ఇంకా ఏమైనా చెప్పాలనా? నీడ్ ఐ టెల్ ఎనీథింగ్ మోర్? క్వశ్చన్. అలా అవసరం అనే సందర్భంలో వాడతారు. నెగటివ్ వాక్యాల్లో కానీ క్వశ్చన్స్లో కానీ వాడతారు. తర్వాత డేర్. డేర్ గురించి మాట్లాడతారు. సెమీ మోడల్ ఇది కూడా. కరేజ్ అనే సెన్స్లో నెగటివ్గా కానీ క్వశ్చన్గా కానీ చూడండి. షీ డేర్ నాట్ స్పీక్. షీ డేర్స్ నాట్ అని ఎప్పుడు అనకూడదు. నెగటివ్లో వాడేటప్పుడు యాజ్ మోడల్ ఆక్సిలరీ లక్షణాలతో షీ డేర్ నాట్ స్పీక్, షీ డేర్ నాట్ టు స్పీక్ అని కూడా అనకూడదు. ఇది అబ్జర్వ్ చేయించాలి బాగా. హౌ డేర్ హీ సే లైక్ దట్? కరేజ్ సెన్స్లోనేనండి. హౌ డేర్ హీ సే లైక్ దట్? అలా చెప్పటానికి ఎంత ధైర్యం అతనికి. షీ డేర్ నాట్ స్పీక్. షీ హ్యాస్ నో కరేజ్ టు స్పీక్. ఆ సెన్స్లు వాడతారు. మంచి యూసేజ్లు అయ్యి కొంచెం కాంప్లికేటెడ్ నీడు డేర్ ఇవి మళ్ళీ వేరే వీడియోలో కొంచెం విపులంగా చూస్తాము. ఇవన్నీ కూడా 13 డీల్ చేశాను ఇప్పటి వరకు. ఈ మోడల్ కానీ సెమీ మోడల్ కానీ ఈ బాగా తెలుసుకుంటే, ఉదాహరణలు బాగా అబ్జర్వ్ చేసుకుంటా 1-4 సార్లు చదువుతా ఉంటే మీకు స్పోకన్లో కానీ రిటర్న్లో కానీ ఎంత వాక్య నిర్మాణాలు, సో మెనీ సెంటెన్సెస్ యూ కెన్ కన్స్ట్రక్ట్. యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. ఏందోనని వదిలేయకూడదు. ఆక్సిలరీస్ చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీస్, సెమీ ఆర్ మార్జినల్ మోడల్ ఆక్సిలరీ. పదే చదవండి. అనగా అనగా రాగము అతిశైలిసనుండు, తినగా తినగా వేము తీయనుండు, సాధనమన పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ నిమరవేము. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇంట్రెస్ట్గా చదవండి. అదే మనకు ఫ్యూచర్లో లైఫ్ అయి కూర్చుంటుంది. కొంచెం ఓపికగా చదవండి. మొదట్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. 1-4 సార్లు చదివితే అయ్యే వచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ బిఫోర్ బీయింగ్ ఈజీ. అది సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.